బాలకృష్ణ 'డాకు మహారాజు' నుంచి కొత్త అప్డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మాస్ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తయినట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు 'డాకు ఇన్ యాక్షన్' పేరుతో ఓ వర్కింగ్ స్టిల్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణకు సీన్ వివరిస్తూ డైరెక్టర్ బాబీ కనిపిస్తున్నాడు. 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ సినిమా ఇది. ఇందులో ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. చాందినీ చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్గా కనిపించబోతున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే 'డాకు మహారాజ్' టీజర్ను రిలీజ్ చేశారు. ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అనే డైలాగ్తో టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. కంప్లీట్గా సరికొత్త బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు టీజర్తో మేకర్స్ ఫ్యాన్స్కి హింట్ ఇచ్చారు. 'డాకు మహారాజ్'లో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. 'డాకు మహారాజ్' సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా 'డాకు మహారాజ్' తెరకెక్కుతుంది. 'డాకు మహారాజ్' తర్వాత బోయపాటి శ్రీనుతో 'అఖండ 2' మూవీ చేయబోతున్నాడు బాలకృష్ణ. 'అఖండ'కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో 'అఖండ 2' మొదలైంది. ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు తేజస్విని ప్రెజెంటర్గా వ్యవహరిస్తోంది.